దేశంలో రైలు ప్రయాణం అంటేనే ఇప్పుడు ప్రయాణికులు వణికిపోతున్నారు. నిన్న మధ్యప్రదేశ్, నేడు బీహార్, ఇలా వరుసగా జరుగుతున్న రైలు అగ్ని ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిన్న రాజధాని ఎక్స్ప్రెస్ మంటల ఘటన మరువక ముందే ఈ రోజు బీహార్లో మరో ప్యాసింజర్ రైలు అగ్నికి ఆహుతైంది. బీహార్లోని ససారం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ఒక ప్యాసింజర్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ససారం నుంచి పాట్నా వెళ్లాల్సిన ఈ రైలును 6 నెంబర్ ప్లాట్ఫామ్ పై నిలిపి ఉంచిన సమయంలో ఈ ఘటన జరిగింది. రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా బోగిల నుంచి పొగలు, మంటలు వ్యాపించాయి. రైలులో ఒక్కసారిగా మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. దీంతో ససారం రైల్వే స్టేషన్లోని వివిధ ప్లాట్ఫారంలపై ఉన్న వందలాది మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడ కాసేపు తీవ్ర తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. అయితే రైల్వే స్టేషన్లోని అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు వెంటనే స్పందించారు. అత్యంత వేగంగా ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో ఒక భారీ ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలులో ప్రయాణికులు తక్కువగా ఉండడం, అలాగే సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పివేయడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా బయటపడడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా దీనికి సరిగ్గా కొన్ని గంటల ముందే ఆదివారం నాడు మధ్యప్రదేశ్లోని ఇటువంటిదే ఒక పెద్ద ప్రమాదం జరిగింది. రత్లాం నుంచి దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఒక ఏసీ కోచ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న మరో కోచ్ కు కూడా వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో 2 ఏసీ కోచ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు అలర్ట్ అయిన రైల్వే సిబ్బంది ప్రయాణికులను కిందకు దించేయడంతో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే దేశంలోనే అత్యంత బిజీగా ఉండే ముంబై, ఢిల్లీ రైల్వే మార్గంలో ఈ ప్రమాదం జరగడంతో దాదాపుగా 7 గంటల పాటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు రైల్వే శాఖ పనితీరుపై, ప్రయాణికుల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. సాంకేతిక లోపాలా లేదా నిర్వహణ లోపాలా అనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.